దేవుని కొరకు వాళ్ళు ఉపయోగించారు. మనం ఏం చేస్తున్నాము? మన జ్ఞానము, మన యొక్క బలము దేవుని కొరకు మనం వాడుతున్నామా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనము హృదయమంతతో ఆయన ప్రేమించే బిడ్డలంగా ఉందాం. ఆయన ప్రేమించే బిడ్డలంగా మనం ఉన్నప్పుడు మరి ఎలాగ ఆస్వాదించబడ్డది, మరి ఈ లోకానికి లోకరక్షకుడిని తీసుకొచ్చినది. పేతురు దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయన నీడ పడుతుంది. నీడ పడినప్పుడు గుడ్డివాళ్ళు బాగైపోయారు. గుడ్డివాళ్ళు కళ్ళు వచ్చినాయి. ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. ఎలాంటి ఆశీర్వాదము పేతురు ద్వారాగా దేవుడు జరిగించాడు. కారణం ఏంటి? పేతురు దేవుని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తే ఆయన హృదయమంతటా మన యేసయ్యను మనం ప్రేమించినప్పుడు యేసయ్య గొప్ప ఆశీర్వాదకరంగా మనల్ని చేస్తాడు. అలాగా పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీ ఒకరోజు ప్రభు మరి తన శిష్యులతో ఉండి భోజనం చేస్తున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆ గ్రామంలోనే పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలు తాగుతున్నది. బాగా కన్నీరు కారుస్తున్నది. ఎంతగా కన్నీరు కార్చిందంటే పాదాలు తడిచిపోయేంత కన్నీరు కార్చింది. ఆ తల వెంట్రుకలు మీరు ఎంత విలువగా చూస్తారు కదా, తల వెంట్రుకలు శుభ్రంగా తుడిచి విలువైనటువంటి ఒక పర్ఫ్యూమ్ని అత్తర్ను పూసి ఆ ప్రభుని ఎంతగానో ముద్దు పెట్టుకుంటా ఉన్నది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అమ్మా, నీవు నన్ను విస్తారంగా ప్రేమించు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. యేసయ్యను ప్రేమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. యేసయ్యను ప్రేమిస్తే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. చూడండి, అలాగా పాపాత్ముల స్త్రీ. అలాగనే మళ్ళా మన ఈ యొక్క ఆది కాండంలో చూసినట్టయితే అబ్రహాం చూస్తాము. అబ్రహాము దేవుని ఎంతగానో ప్రేమించాడు. తన కుమారుని కన్నా, తన ఆస్తిపాస్తుల కన్నా, తన భార్య కన్నా ఎంతగానో ఆయన ప్రేమించాడు. అబ్రహాముని దేవుడు ఎలాగ ఆశ్రయించాడు? ఆయన సంతానాన్ని ఆశ్రయించాడు. ఎలాగ ఆశ్రయించాడంటే ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇస్కృణలోని ఆ యొక్క అబ్రహాముని దేవుడు ఆశ్రయించాడు. అలాంటి ఆశీర్వాదం అబ్రహాం సంపాదించుకున్నాడంటే కారణం ఏంటి? మరియ వలె, పేతురు వలె దేవుని అబ్రహాం ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి దేవుని మనం ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన పరలోక భాగ్యాన్ని వదిలి ఈ భూలోకానికి రిక్తునిగా, దీనుడిగా, దాసుడిగా వచ్చాడు. నీ కోసం, నా కోసం వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు ఆ యొక్క మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి మనం ఎంతగా తగ్గించుకోవాలి? మరి ఎలాగా దీనురాలుగా ఉన్నది, ఎలాగ దీనురాలుగా మరియ మారిపోయినది. కాబట్టి మనము యేసయ్యను ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. లోకాన్ని మనము ప్రేమించకూడదు. యేసయ్యను మనం ప్రేమించినప్పుడు, ఆయన మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన కుటుంబానికి దీవెనకరంగా మనము మార్చబడతాం. చూడండి, పాపాత్ములైన స్త్రీని చూసి ప్రభు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పాడు. ఈ లోపల ఎవరైనా పాపాలు క్షమించే అధికారం ఉందా? ఎవరికి అధికారము లేదు.